హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇక మన వీడియోలో అయితే డైలీ రొటీన్ అయిపోతుంది కదా! కాస్త కొత్తగా తీద్దామని ఇక క్యాంటీన్‌కి వచ్చినప్పుడైతే ఇలా చిన్నగా వ్లాగ్ తీసుకున్నాము. ఇందులోకైతే బయట వాళ్ళకి ఎవరికీ అలో ఉండదు కదా! చాలా బావుంటుంది. లోపలైతే క్లీన్‌గా, నీట్‌గా అన్నీ చాలా బావుంటాయి. అయితే మీకు కూడా ఒకసారి చూపిద్దాం. ఎందుకంటే ఎవరు చూడరు మాక్సిమం అని. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. మనకు కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి ఇందులో. ఇకైతే నేను స్లిప్పర్స్ చూస్తున్నాను. ఆ స్లిప్పర్ పైన ₹329 పడింది. ఇక మన బిల్లులో అయితే 118 రూపీస్‌కొచ్చింది మనకైతే. నేను తర్వాత బిల్లేసిన తర్వాత నేను చెక్ చేస్తే 180 రూపీస్‌కొచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే నేనైతే ఇంత తక్కువ ధరకి ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుందని. చాలా బావున్నాయసలు. అన్నీ ఇలానే తక్కువ ధరకుంటాయా అంటే అన్నీ ఉండయండి. కొన్ని మాత్రమే ఉంటాయి. వాళ్ళకి కూడా ఉండాలి కదా కాస్త. అందుకని తక్కువ ధరకుంటాయి. ఇందులో మాక్సిమం మనకు పర్సనల్‌గా లేడీకి కావాల్సినవయితే విస్పర్స్ అయితే చాలా తక్కువ రేటుకుంటాయండి. 15 రూపీస్ ఒకటి. నేనైతే మాక్సిమం ఇక్కడనే తీసుకుంటా. ఇక్కడ ఎక్కువ రేట్లుండేది మాత్రం ఆయిల్ ఒకటి, బియ్యం ఒకటి. ఇవి మాత్రం అస్సలు తీసుకోవద్దిక్కడ. క్వాలిటీ మాత్రం చాలా బావుంటాయండి ఇక్కడైతే. అసలు ఖరాబ్ కావు. చాలా బావుంటాయి. ఇక నేనైతే కొన్ని సామాన్లు తీసుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి, మా ఆర్యన్‌కి స్నాక్స్‌కి. నేను ఓవైపు షాపింగ్ చేస్తుంటే మా ఆర్యన్ గాడు ఆడ ఫ్రిడ్జ్ ఉంటే అక్కడికెళ్ళి అంకుల్‌ని తీసియమంటున్నాడు. నాకు చాక్లేట్ కావాలని. వీడు చాక్లేట్‌లకు కూడా అలవాటయిపోయాడు. ఇక్కడనేనండి నేను ఆయిల్ చూపిద్దామని మీకు రేటు. నేను అస్సలు ప్రిఫరే చెయ్య. మేము ఎవ్వరు తీసుకోరు మాక్సిమం. అంటే వేరే వాళ్ళు తీసుకుంటుండొచ్చేమో గానీ ఓసీ అట్లా సీనియర్స్ అలా తీసుకుంటుండొచ్చేమో గానీ, మేమైతే అస్సలు తీసుకోము. ఇక అక్కడి నుండి స్ట్రెయిట్‌గా అయితే ఇక్కడ చిన్న పార్క్ ఉంటది. అంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చండి. మనం బయటకు వెళ్ళకుండా అన్నీ మనకిక్కడనే దొరుకుతాయి. చాలా బావుంటుంది ప్లేసు. పిల్లలు ఆడుకోవడానికి గానీ, మనం షాపింగ్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ పార్లర్ అన్నీ ఉంటాయి. ఇక మా బావ అయితే కటింగ్ చేయించుకోవడానికెళ్ళాడు. సో, అప్పటి వరకైతే నేను మా ఆర్యన్‌ని ఆడిపిస్తున్నాను. వాడేమో మంచిగా జారుడు ఆడుకుంటూ బాగా ఆడుకుంటున్నాడు. మట్టి అంటిందని ఇంక నన్నైతే తుడవమంటున్నాడు. అంటే చాలా మంది దగ్గర క్వార్టర్ ఉన్న వాళ్ళొచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటారు. మనకైతే లాంగ్ డిస్టెన్స్ అండి. అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే. ఇక మా బావ కటింగ్ చేయించుకొని రాగానే ఆహ్, క్వార్టర్ రాగానే మా బావ స్నానం చేశాడు. మా ఆర్యనేమో టీవీ పెట్టించి ఇక నేను ఫాస్ట్‌గా కుకింగ్ చేస్తున్నాను. అప్పటికే 7:30 అలా అయిపోయిందండి. కాస్త లేట్ అయిపోయింది కటింగ్ దగ్గర. ఇంకా లోపల చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఉంటాయి. అంటే కొంచెం వెరైటీగా అంటే ఇక్కడ ఏం మాక్సిమం వేస్ట్ కానియ్యరు. చాలా బావుంటది. కానీ నాకు వీడియో తీయాలి అని ఉంటది. మీకు కూడా చూపియాలని ఉంటది. కానీ తీయాలా? వద్దా? అన్న ఒక చిన్న డౌట్ అంతే. ఒకవేళ మీకు కావాలి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మా బావనడిగి ఒకసారి తీస్తాను వీడియో. చాలా బావుంటుంది. రోడ్స్ గానీ, సైడ్స్‌కి ఇక్కడ టైర్‌లతోటి కూడా ఫ్లోరోజన్ అలా తయారు చేస్తూ ఉంటారు. సో, అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి. ఇక నేనైతే వెళ్ళే ముందే ఇలా పచ్చకూర అయితే మొత్తం ఏరి కట్ జేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వస్తే ఇలానే హడావిడి అవుతదని. ఎందుకంటే మారిన్ ఫాస్ట్‌గా పడుకుంటాడు గదా! సో, అందుకోసమని. ఇక నేనైతే చిన్నగా ఇలానే చేస్తాను. ఇంకా పెద్దగా అంటే నాకేమో ఎలా వండుతారో తెలీదు కానీ మా మమ్మీ ఇలానే చేసేది. ఇంక దీన్ని కూడా పచ్చకూర వండేస్తున్నాను ఫాస్ట్‌గా. మాక్సిమం నా అన్ని కర్రీస్ రొటీగానే ఉంటాయి. ఏదైనా స్పెషల్ ఉండాలంటే ఆ స్పెషల్‌నెయ్యాలి అంతే. ఇక్కడనైతే ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అవి వేగాక, కొద్దిగా టమాటాలు అవి వేగాక, ఇక లాస్ట్‌కు పచ్చగూర వేసి కొద్దిగా సాల్ట్ చల్లి తర్వాత ఒక అంటే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటాను. ఇంకా వాటర్ అవి ఏం పొయ్యను. అంటే మాక్సిమం అన్ని కర్రీస్ అట్లనే చేస్తా. ఫ్రైగుంటేనే తింటారు బావ కానీ, నేను కానీ, ఆర్యన్ కానీ. మీరెలా వండుతారు అనేది కామెంట్ చేయండి పచ్చగూరను. ఇక్కడ మాక్సిమం అయితే కూరగాయలు మన సైడ్ ఉన్న అంత కూరగాయలు అస్సలు దొరకవు. పచ్చగూర ఉంది గానీ అంత గడ్డి గడ్డి ఉంటాది. ఇంకా తప్పదు కదా! అంటే ఆకుకూరలు ఎక్కువగా తినలేకపోతున్నాము. అందుకని ఆర్యన్ కోసమని తీసుకొచ్చాను ఇంక తప్పక. పాలకూర ఉంటుంది కానీ ఇంకా బావకు స్టమక్‌లో పెయిన్ వస్తుంది గదా! సో, మళ్ళీ దానికి ఎఫెక్ట్ అవుతది అనేసి ఇంక తీసుకురాలేదు. ఇక్కడ కాస్త వెరైటీగా ఉంటాయి. అసలు వాటి పేర్లు కూడా తెలీదు. అంతలా ఉన్నాయి. మాక్సిమం మీకు కావాలంటే నేనొకసారి హిందీలో సెర్చ్ చేసి వాటిని ఏమంటారు? ఆ కర్రీ ఎలా వండుతారు? అవి చూసి మీకు కర్రీస్ ఎలా వండాలి? ఏంటని కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఒకసారి తెచ్చి నేను గూడా ట్రై చేస్తాను ఎప్పుడో ఒకసారి. మా బావమ్మ వద్దు అంటాడు కానీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక మా ఆయనకైతే తినిపెట్టేసి వాడికి నేను, బావ అందరం స్నానాలైతే యేసుకున్నాం ఇంకా. ఇక మేమైతే బయటకెళ్ళినప్పుడే వచ్చినంకైతే ఖచ్చితంగా స్నానం చేస్తాం. అంత ఉడకపోతగా ఉంది మరి. ఇక ఆర్యన్ మా బావ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. వాడు ఫాస్ట్ అని కరాటే లెక్కల ఆడుకుంటున్నాడు. ఇంకా ఈ లైట్‌కయితే అన్ని పురుగులొస్తున్నాయి ఇంట్లోకి గదా! వాటిని పట్టుకో మమ్మా ఇవి నూకేయి అంటుండు. వాడు భయపడిపోతుండు. ఈ వీడియోకి ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.